యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పలు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా లో వోల్టేజ్ సమస్య తీవ్రంగా ఉందని, కరెంటు సరిగా రాకపోవడం వల్ల వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతున్నా నీరు పెట్టే పరిస్థితి లేదని వాపోయారు. దీనితో ఆగ్రహించిన రైతులు బీఆర్ఎస్ నాయకులు కలిసి మంగళవారం షారాజీపేట విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. సబ్స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి విద్యుత్ శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పలు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా లో వోల్టేజ్ సమస్య తీవ్రంగా ఉందని, కరెంటు సరిగ్గా రాకపోవడం వల్ల వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతున్నా నీరు పెట్టే పరిస్థితి లేదని వాపోయారు. దీనితో ఆగ్రహించిన రైతులు బీఆర్ఎస్ నాయకులు కలిసి మంగళవారం షారాజీపేట విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. సబ్స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి విద్యుత్ శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టంగుటూరు గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, రోజుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను పట్టించుకోవడం లేదని, లో వోల్టేజ్ వల్ల రోజుకో మోటారు కాలిపోతుందని, ఒక మోటారు రిపేరుకు 5,000 నుండి 10,000 వరకు ఖర్చు అవుతుందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచాలని, అదనపు ఫీడర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నా స్పందన లేదని అన్నారు. వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని, కాలిపోయిన మోటార్లకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు. 30 నుంచి 40 సార్లు మన గ్రామ సభలో నువ్వే చెప్పినావు. పోతుంది వాస్తవమే, పైకి వెళ్ళి ఇట్లా వస్తుంది, కిందికి వెళ్ళి ఇట్లా వస్తుంది అని చెప్తున్నావు. వీడికి వచ్చాకేమో మరి ఇక్కడ 30 సార్లు 40 సార్లు పోతే 7 సార్లు ఎందుకు రాసి పెట్టారు? ట్రిప్ అయింది 7 సార్లు అనుకో, మీ ట్రిప్ అయిందే రాస్తారు. ఊర్లలో ప్రాబ్లం అయింది, ఊర్లలో అట్లాంటివి రాయారు. రైతులపై ప్రభుత్వం నుండి వైఖరి, రైతులపై ప్రభుత్వం నుండి వైఖరి, రైతులపై నుండి వైఖరి. నేను అదే చేస్తాను సార్, ఎప్పుడు చేస్తాను ఇమీడియట్ అరేంజ్ చేస్తాను. ఇమీడియట్ మాకు ఆల్టర్నేట్ చూసుకొని ఎవరెవరు ఉన్నారు ఏదైనా చూసి ఆ రైతులు ఇంత ఫీజుకు సమస్య మాత్రం కొత్త ఫీడ్ బ్రేకర్ మాత్రం మాక్సిమం ఈ వారం లోపల ఆన్ చేస్తాను. చుట్టుపక్కల గ్రామాలు టంగుటూరు, షారాజీపేట, కొల్లూరు, తూర్పుగూడెం, గొల్లకొండ ఈ గ్రామాల రైతాంగం లో విద్యుత్, నాణ్యత లేని విద్యుత్ తోటి, లో వోల్టేజ్ తోటి తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంది. పలుమార్లు అధికారులకే కావచ్చు, పాలకులకే కావచ్చు ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. ఎంత చెప్పినా, ఎంత చేసినా కూడా అక్కడి నుంచి స్పందన లేకపోవడంతో ఇలా రైతాంగం అంతా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. రోడ్డు మీదకి వచ్చి ఈరోజు సబ్ స్టేషన్ ముట్టడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాము. గ్రామాలలో పరిస్థితి ఏంటి అంటే 10-12 గంటల కరెంటు అని చెప్తున్నారు. 12 గంటల 4-5 గంటల కరెంటు మోటార్లు ఎత్తుకో, సింగిల్ ఫేజ్ మోటార్లు నడవయి, పెద్ద మోటార్లు నడవయి, వాటర్ ఫిల్టర్లు నడవయి, ఇట్లాంటి కరెంటుని ఇస్తున్నారు. దీని ద్వారా స్టార్టర్లు కాలిపోవడం, మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడం. ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిన్నా కూడా మళ్ళీ 10-15 రోజుల వరకు మేమే వేసుకొచ్చుకోవాలి, మేమే తీసుకొచ్చుకోవాలి సార్. అక్కడ ఉంటాయి, అందుబాటులో ఉండయి. ఇట్లాంటి పరిస్థితులతోటి రైతాంగం అంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నది. ఇప్పుడు ఈ సీజన్లో ఇది దున్నుకాల సీజన్, ఈ టైంలో కూడా మనం కనీసం నాణ్యమైన కరెంట్ ఇవ్వలేకపోవడం అయితే సిగ్గుచేటుగా నేను భావిస్తూ ఉన్నాను. సరే, ఇప్పటి వరకు స్థానిక ఏడీ గారు వచ్చి మాట్లాడినారు. వారం రోజులలో ఈ సమస్యలపైన మేము పూర్తి స్థాయిలో స్పందించి మీకు సాల్వ్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మా సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. రైతు విషయానికి వస్తే నమ్మడమే రైతు యొక్క బాధ్యత, అంతకుమించి వేరే ఏం లేదు. నమ్ముకుంటా పోతా ఉన్నాం. దశాబ్ద కాలంగా కూడా రైతుల అధికారులనే కావచ్చు, పాలకులనే కావచ్చు, వీళ్ళు నమ్ముకుంటా పోతా ఉన్నారు, వాళ్ళు మోసం చేసుకుంటా పోతా ఉన్నారు. సరే, ఈసారి అయినా కూడా ఈ సమస్య సాల్వ్ అవుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా. మా గ్రామానికి సంబంధించి 26 లక్షల రూపాయలతో లైన్ ఇచ్చినా కూడా అది ఇప్పటివరకు కూడా పనులు పూర్తి కాలేదు. దాని మీద కూడా మీరు కూడా
స్పందించాల్సిన అవసరం ఉంది. మిగతా గ్రామాలలో కూడా లో వోల్టేజ్ తోటి ఇబ్బందులు పడుతున్నారు. అన్ని గ్రామాలకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకోండి. గ్రౌండ్ లెవెల్ రైతులకు సంబంధించిన సమస్యల గురించి తెలుసుకోండి. ఏదో పక్కపొంటి ఉండి చెవులు కొరికిన వాళ్ళ మాటలు విని గింతే అంత మంచిగానే ఉంది అని చెప్పేసి జబ్బలు తెచ్చుకునే పరిస్థితులు చేయడం వల్ల ఈ యొక్క రైతులకు లో వోల్టేజ్ సమస్య మీద శారల్పేట స్టబ్ స్టేషన్ కాడికి నిరసన తెలియజేస్తూ వచ్చినటువంటి రైతులకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మరి ఏడీ గారు వచ్చి ఈ సమస్య మరి లో వోల్టేజ్ కానీ ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా నేను పరిష్కారం చేస్తాను అని చెప్పిండు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ సమస్యలు మళ్ళీ ఇట్లనే పెట్టి ఈ రోజు వరకు ఏదో వీళ్ళని దాటవేస్తామని చెప్పి చెప్పడం వల్ల ఇంకా సమస్యలు పెరిగి ప్రతి స్టబ్ స్టేషన్ దగ్గర ఇక్కడ ఎక్కడైనా కూడా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది, మరి నిర్బంధించడం కూడా జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని మీరు తక్షణమే పరిష్కారాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ మరి కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు 24 గంటల కరెంటు మాట తప్పకుండా ప్రతి రైతుకు మరి నాణ్యమైన కరెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను నాణ్యమైన కరెంట్ ఇస్తా, నేను రైతు బంధు ఇస్తా, మరి అది కూడా పెంచి ఇస్తా 15,000 అని చెప్పి దృష్టిలో పెట్టుకొని మరి మీరు ఎక్కడవో మొత్తం మేమంతా సస్యశ్యామలం చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్తున్నారు. మరి ఎక్కడ కూడా మీరు కనీసం రైతుకు కరెంటే నాణ్యమైన కరెంట్ ఇస్తలేరు. మరి ఇంకా మేము ఏదో చేస్తున్నామని చెప్పేసి అబద్ధాల మాటలు రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తుండో మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బీర్లైలే గారు కూడా అదే చెప్తున్నారు. మరి తస్మాత్ జాగ్రత్త. ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పి మీరు తిరగలేరు. మీరు తిరగాలంటే రైతులను ప్రజలు కోరుకున్నటువంటి సమస్యలను పరిష్కరిస్తే తప్ప మీరు ఊర్లలో తిరగలేరు. మీరు మరి ఇక్కడ అన్ని మాటలు అబద్ధాలు చెప్పుకుంటూ మరి ఊర్లలో తిరుక్కుంటూ మరి